హలో ప్రాపర్టీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీసీఎస్ ప్రాపర్టీ అడ్వైజర్. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే. ఈ హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్లో ఒక ప్లాట్ అర్జెంట్ సేల్కి వచ్చింది. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. సో ఈ ప్లాట్ ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ విజయవాడ హైవే విజయవాడ వెళ్తుంటే చౌటుప్పల్ దాటిన తర్వాత మనకు హైవేకే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఒక 37 కిలోమీటర్స్ వస్తుంది హైవే నుంచి. సో మనం హైదరాబాద్ నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అవుతుంది వెంచర్. ఇది హైవే ఫేసింగే ఉంటుంది అండ్ ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ టిఎస్ రేరా అప్రూవ్డ్. సో ఇది వచ్చేసి జేబీ నేచర్ వ్యాలీ. మనకు సిటీలో నుంచి అయితే ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి అయితే ఒక 37 కిలోమీటర్స్ వస్తుంది. చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతున్నాయి ఇందులో. సో మీకు అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది ఆర్చ్, ఇది వెంచర్కి ఎంట్రన్స్ ఆర్చ్. మొత్తం 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి మొత్తము. సో ఫస్ట్ ఎంట్రన్స్ మొత్తం డబుల్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ విజయవాడ వెళ్తుంది. మనకు హైవే నుంచి మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి నేను మీకు చూపిస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్ నుంచి మనకు మొత్తం 60 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి హైవే గురించి తెలిసింది కదా, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే చాలా కమర్షియల్ యాక్టివిటీస్ అవుతాయి, చాలా బిజీ రోడ్. అండ్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఉంది ఇది. సో ఒక ఎక్స్ప్రెస్ వే కారిడార్, కమర్షియల్ కారిడార్ అని అంటారు కదా. సో ఈ హైవేకి జస్ట్ ఆనుకొనే ఉంది. ఇదంతా 100 ఫీట్ రోడ్. మనకు వెంచర్లో టిల్ ఎండ్ వరకు 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ 100 ఫీట్ రోడ్కే ప్యారలల్ రోడ్కే ప్లాట్ ఉంటుంది. సో ఓనర్కి కొంచెం అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని సేల్ చేస్తున్నారు. సో వెంచర్ ప్రైస్ కొద్దీ మనది కొంచెం తక్కువ ప్రైస్కే మనకు వస్తుంది, ఎందుకంటే ఓనర్కి అర్జెంట్ ఉన్నందుకు. అండ్ ఈ వెంచర్ పరంగా చూసుకుంటే మాత్రం మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా బాగా జరుగుతాయి. మనకి ఇబ్రహీంపట్నం దగ్గర కూడా వీళ్ళ వెంచర్ ఉంది. సో కావాలంటే ఆ వెంచర్ కూడా చూపిస్తాం, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. సో కొంతమంది వెంచర్స్ వేసి సేల్ అయిపోయిన తర్వాత సో ఆ మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. సో ఇది అట్లా కాదు, చాలా మంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇది ఒక వన్ ఆఫ్ ద సర్కిల్ అనమాట రోడ్డు. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ముందు కనిపించేది క్లబ్ హౌస్. అది క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇట్లా ఫేజెస్ వైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇది వచ్చేసి క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్ నుంచి కొంచెం దూరం వెళ్తేనే మన ప్లాట్ ఉంటుంది. మొత్తం 100 ఫీట్ రోడ్ ఇది. సో ఇది 100 ఫీట్ రోడ్ కిందికి అట్లనే వెంచర్లకు ఇంకా కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పక్కన కనిపించే 33 ఫీట్ రోడ్, ఈ 33 ఫీట్ రోడ్కే మన ప్లాట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, 183 స్క్వేర్ యార్డ్స్. నాకు ప్లాట్ డైమెన్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి, నేను చూపిస్తాను ఇప్పుడు. ప్లాట్ కూడా హైట్లో ఉంటుంది. డైరెక్ట్
డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాము. ఓనర్ తోటి మాట్లాడి ప్రైస్ మాట్లాడేసుకొని స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 9,000 per square యార్డ్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో 9,000 per square యార్డ్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్లాట్ మనది 414 414 ప్లాట్ నెంబర్. సో ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ కనిపించే స్టోన్ అక్కడ ఆ స్టోన్ నుంచి ఇక్కడ వరకు మీకు ఇప్పుడు ఒక డైమెన్షన్ చూపిస్తాను. సో ఇది డైమెన్షన్స్ 33 feet రోడ్ అండ్ మనకు ఫ్రంట్ సైడ్ 33 feet అండ్ డెప్త్ వచ్చేసి 50 feet ఉంది. సో మీకు ఫ్రంట్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను. అది వచ్చేసి 100 feet రోడ్, దీనికి ముందు ప్యారలల్ రోడ్. సో ఇది ప్లాట్ వచ్చేసి ఫ్రంట్ నుంచి. సో మీరు ఈ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చూసి నాకు కాంటాక్ట్ కండి. ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.